ఇవాళ రుజువు చేశారు. ఏదైతే అర్ధరాత్రి 1 గంటకి 1 గంట తర్వాత జరిగిన ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడులకు సంబంధించి కూడా ఇవాళ హరివర్ధన్ గారు చెప్పినట్టు, లేకపోతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రతి భారతీయుడు కూడా గర్విస్తున్నాడు. అండ్ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. కాబట్టి సో మీరు ఎలా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆపరేషన్ సింధూర్ గురించి? అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పటి నుంచో దగ్గర మీరు అన్నట్టుగా 15 రోజుల నుంచి అందరూ అడుగుతున్న ప్రశ్న యాక్చువల్గా ఎప్పుడు 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 చేస్తారనేది. కానీ మోడీ గారి ఆలోచన, మోడీ గారి ఓపిక, మోడీ గారి ప్లాను ఎవరికి తెలియదు. బేసిక్గా చెప్పాలంటే ఎప్పుడు ఏ విధంగా కొట్టాలి, ఏ టైంలో కొట్టాలనేది పక్కా తెలిసిన వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వాళ్ళ టీం కూడా. టోటల్గా చెప్పాలంటే భారత సైన్యాన్ని ప్రిపేర్ చేయడమే కాకుండా దాంట్లో ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, రేపొద్దున ఇదే విషయంలో మరి ఏ విధంగా ఈ ఉగ్రవాద మూలాల్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనతో 15 రోజుల నుంచి మొత్తం పూర్తిగా కసరత్తు చేసిన తర్వాత ప్రిసైజ్గా 9 ఏవైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటి మీద దాడులు చేసి మొత్తం టోటల్గా సమూలంగా మరి ఇప్పుడు సర్వనాశనం చేసింది భారత ఆర్మీ. డెఫినెట్గా వాళ్ళకి సైల్యూట్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటిదే అంతకుముందు కూడా పుల్వామా ఘటన తర్వాత కూడా చాలామంది చాలా హోప్స్ పెట్టుకొని చాలా రకాలుగా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలో కూడా 38 మంది ఆర్మీని కోల్పోయిన సందర్భాలు ఆ టైంలో చూసాం. సో దానికి ప్రతీకారంగా దాడి ఆ రోజు సర్జికల్ స్ట్రైక్. సో ఆ విధంగా పార్లమెంట్ ఘటన దగ్గర నుంచి దాడి దగ్గర నుంచి ఈరోజు పహల్గామ్ దాడి వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సామాన్య పౌరులు దగ్గర 350 మంది, సైనికులు మరి 600 మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం చూసాం. ఎంతమంది ఎన్ని రోజులు ఈ ఓపిక పట్టుకొని పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద మూలాలు ఉన్నాయో వాటిని అరికట్టకుండా ఉండాలి అనేది ప్రశ్న ఇప్పుడు. ఎందుకంటే ఒక్కసారి మనం ఇట్లాంటి ఘటన జరగకుండా ఉండాలంటే డెఫినెట్గా సమూలంగా మరి సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టొద్దు అనే ఆలోచనతో ఈరోజు నిన్న రాత్రి చేసిన ఏదైతే దాడులు ఉన్నాయో, ప్రతీకార దాడులు ఉన్నాయో, డెఫినెట్గా ఎస్ పాకిస్తాన్ ఒక కన్ను తెరిచి చూడాలి. ఇలాంటి మనం రెచ్చగొట్టొద్దు, ఇలాంటి వాటికి సపోర్ట్ చేయొద్దు, ఇలాంటి ఉగ్రవాద శిబిరాలకి మనం ట్రైనింగ్ ఇవ్వద్దు, సపోర్ట్ చేయొద్దు అని ఆలోచన ఇప్పుడు పాకిస్తాన్కి రావాలి. సో అలాంటిదే వచ్చిందని నేను అనుకుంటున్నా ఇప్పుడు కనీసం. ఎందుకంటే ఎక్కడైతే ఏ దేశంలో అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఆ దేశాలు మొత్తం కూడా ప్రపంచంలో సర్వనాశనం అయిపోయినాయి ఇప్పటిదాకా. సో అలాంటిది మరి తిండి లేకున్నా నీళ్లు లేకున్నా నేను సై అని చెప్పి మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకుంటూ యుద్ధానికి మేము రెడీ అని చెప్పి ఏదైతే పలుకుతా ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకే అది రేపొద్దున ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి తిండి లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం దాని ప్రతిఫలంగానే ఏమైంది, ఇండస్ ట్రీటీ వాటర్ని మరి రద్దు చేసుకోవడం జరిగింది. 70% మంది రైతులు పంజాబ్ ఏరియాలో మరి దాని మీద ఆధారపడి దగ్గర 20-25% జీడిపి అక్కడి నుంచే జనరేట్ అవుతా ఉంది. సో అలాంటి చేస్తే డెఫినెట్గా అది ఎడారయ్యే ప్రాంతం ఉంటుంది. వాళ్ళ మధ్యలోనే గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అల్లర్లు చెల్లే అవకాశాలు ఉంటాయి. మరి భారత సైన్యం ఆ పాకిస్తాన్ ఆర్మీ మీదనే మళ్ళీ తిరగబడే అవకాశాలు ఉంటాయి. అలాంటిది ఈరోజు చేస్తూ ఉంది. 2 సార్లు యుద్ధం వచ్చింది, 65 కానీ 71 కానీ. కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి సింధు నది జలాలను ఒప్పందాన్ని ఎప్పుడు కూడా రద్దు చేసుకోలేదు. ఇప్పుడు మరి డిప్లొమాటిక్గా కానీ లేకపోతే ఫినాన్షియల్ కానీ ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా వీళ్ళ మీద కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అందుకే ఆపరేషన్ సింధూరు ఎవరైతే మహిళలు మరి వాళ్ళ భర్తల్ని కోల్పోయారో, సింధూరాన్ని కోల్పోయారో, అదే సింధూరాన్ని ప్రపంచంలో అందరికీ తెలిసేటట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలిసేటట్టుగా ఆపరేషన్ సింధూర్ అనేది మనకు తెలుసు. ఏ విధంగా 9 ఉగ్రవాద మూలాలని, ఎందుకంటే వీళ్ళలో నరాల్లో ఒక విషము ఎంతసేపు ఉన్నా కూడా మనం చూసిన పహల్గామ్ దాడి ఎంత క్రూరమైందంటే మతాన్ని అడిగి కాల్చి చంపిరంటే హిందువులని ఏ విధంగా మనం అనుకోవాలి. ఇప్పుడు మసూద్ అజర్ ఆయన చెప్తా ఉన్నాడు, మా ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోయినా నేను కూడా పోతాను. డెఫినెట్గా ఎస్, నీ ఫ్యామిలీ మెంబర్స్ రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత మరి వాళ్ళు కూడా ఉగ్రవాదులు అవుతారు కదా, ఉగ్రవాద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కదా. డెఫినెట్గా ఒక్కొక్కరిని ఎక్కడైతే కనపడతా ఉన్నారో ఏ మూలను దాక్కున్నా ఏ మూలను నక్కినా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అదే జరిగింది. డెఫినెట్గా ఇప్పటికైనా కూడా పాకిస్తాన్ కళ్ళు తెరిచి ఇప్పటివరకు ఆపితే మంచిది అనే
ఆలోచన అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనమే కాదు, ప్రపంచ దేశాలు కూడా, ఈవెన్ అమెరికా కానీ మిగతా దేశాలు కూడా ఇప్పటివరకు ఆపాలి. ఇక ఇక్కడ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేశారు? పాకిస్తాన్ ఆర్మీ చేసిన 2 రోజుల తర్వాత ఎవరైతే మునీర్ ఉన్నాడో, మునీర్ చెప్పిన స్టేట్మెంట్ రిలీజ్ చేసిన 2 రోజుల తర్వాతనే పహల్గామ్ దాడి జరిగింది. సో అలాంటి వాటికి తావు ఇవ్వకుండా పాకిస్తాన్ ఇప్పటికైనా కంట్రోల్లో అవ్వాలి, కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు ఏదైతే రిలీజ్ చేస్తూ ఉన్నారో స్టేట్మెంట్స్ డెఫినెట్గా మనం కంట్రోల్ చేస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఇప్పటికీ ఎంతోమంది ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మనం చూసాం, ఇప్పుడే కాదు 2014 నుంచి ఇప్పటివరకు 24 మధ్యలో 2-3 దాడులు అయినా కూడా, కానీ 2004 నుంచి 14 మధ్యలో యూపీఏ 1 కానీ యూపీఏ 2 హయాంలో కానీ ఎన్నో రోజు చొరబాట్లు, కాల్పులు, పొద్దున్న లేస్తే టీవీ ఆన్ చేయగానే గవే కనపడేది. అంటే అప్పుడు కూడా కంట్రోల్ చేసే బాగుండేదని ఆలోచన వస్తుంది. అలాంటి ఉగ్రవాదాన్ని రూపుమాపేటట్టుగా చేస్తే మాత్రం ఈరోజు ఇట్లాంటి రాకపోయేది. ఇలాంటి, ఎందుకంటే వాళ్ళకి నరాల్లో పాకిస్తాన్కి కాశ్మీర్ డెవలప్ అవ్వద్దు, కాశ్మీర్ అభివృద్ధి జరగొద్దు, కాశ్మీర్ ప్రజలు బాగుండొద్దు, మతాల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే ఈరోజు పహల్గామ్ దాడి జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే, గత సంవత్సరంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పర్యాటకులు దగ్గర 2,60,00,000 మంది, నేను అనుకుంటా 2,30,00,000 మంది మరి కాశ్మీర్ పర్యటన చేశారు. సో దాన్ని ఓర్వలేక, జీర్ణించుకోలేక, కాశ్మీర్ ఎంతసేపు ఉన్నా కూడా కాశ్మీర్ మా అంతర్భాగం, కాశ్మీరు పాకిస్తాన్లో అంతర్భాగం, ఏం నాకు అర్థం కావట్లేదు. ఎన్ని రోజులని ఇలా రెచ్చగొట్టుకుంటుంటారు? ఎప్పుడో చెప్పాము ఇది కాశ్మీర్ అంతర్భాగం కాదు, పిఓకి కూడా భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి క్లియర్గా చెప్పినాం. ఆ ఇండికేషన్ కూడా, అది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, డెఫినెట్గా స్వాధీనపరచుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని రోజులు, అది కూడా తెలుస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, అది ఓర్వలేక మతాల మధ్య రెచ్చగొట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో సివిల్ వార్ తీసుకొద్దామని చూశారు. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పటిదాకా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి. సో అందుకని ఏమంటున్నారంటే, నీళ్లు రక్తం ఒకే పారొద్దు, కలిసి వెళ్ళొద్దు అనే ఆలోచనతోటి డెఫినెట్గా మరి ఆ మూలాలని ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మరి సర్వనాశనం చేసిన సందర్భం మనం చూసాం. సో ఎక్కడైనా ఈవెన్ భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇట్లాంటి ఘటనలు జరిగితే డెఫినెట్గా కొంత అభివృద్ధికి ఆటంకం జరుగుతాయి. ఎందుకంటే ఒకటి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ సూపర్ పవర్గా అవతరించాలి, 2047 వరకు ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలకు తీసుకెళ్లాలని ఆలోచన. సో ఇలాంటి ఉగ్రవాద మూలాలు, ఉగ్రవాదం, ఉన్మాదం ఉంటే మాత్రం డెఫినెట్గా కొంత ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉంటాయని ఆలోచనతోటి ఇప్పుడు మనం మొన్ననే రిపోర్ట్ వచ్చింది, జపాన్ని మించి మనం 4 స్థాయికి వచ్చినామని చెప్పి. అది కూడా ఓర్వలేక, జీర్ణించుకోలేక ఎక్కడో ఒక దగ్గర ఆటంకాలు కల్పించాలనే ఆలోచనతోటి ఈరోజు పాకిస్తాన్ తెగబడతా ఉంది. సో ఇది కనీసం అట్లీస్ట్ ఇక్కడ వరకు ఆపితే బాగుంటుందని ఆలోచన. ఆపకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు మరి రేపొద్దున మళ్ళీ రిటాలియేషన్ కానీ మిగతా ఏమన్నా, ఎందుకంటే వాళ్ళకి అంత పెద్దగా తిండికి లేదు, నీళ్లు లేవు, పెట్రోల్ లేదు. వాళ్ళు ప్రతిదీ కూడా మరి మనకు 100 రూపాయల పెట్రోల్ దొరికితే వాళ్ళకి 400 రూపాయల పెట్రోల్ దొరుకుతూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితులు ఉన్న పాకిస్తాన్ ఎందుకు రెచ్చగొడుతుందో అర్థం కావట్లేదు. దాన్ని కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది, కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో యూఐటీవీ చూసిన ప్రేక్షకులకు ఒక చిన్న ప్రకటన. దేశవ్యాప్తంగా ఏదైతే రాత్రి 8 గంటల నుంచి 8 గంటల 15 వరకు పవర్ కట్ ఉంటుంది, సివిల్ మాక్డ్రిల్లో భాగంగా పవర్ కట్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కేంద్రం విజ్ఞప్తి చేస్తుందో, చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏదైతే దేశ భద్రత కోసమో